యోగ వాసిష్టం కథల్లో ఈరోజు కూడా నిన్నటి బలి చక్రవర్తి కథకి కొనసాగింపుగా మిగతాది తెలుసుకుందాం. నిన్న తన తండ్రిని అడిగాడు, అసలు పరమశాంతి ఎలా లభిస్తుంది మనకి, ఏది ఉత్తమమైనటువంటి శాంతి అని అడిగాడు. ఆ స్థానంలో విశ్రాంతి పొందటం ఎలా అని. దానికి బలి చక్రవర్తి తండ్రి అయినటువంటి విరోచనుడు చెప్పటం ప్రారంభించాడనమాట. అదేదో విందాం ఇవాళ. ఓ కుమార బలి, వేల కొలది ముల్లోకాలని తేలికగా ధరించగల విశాలమైన ప్రదేశం ఒకటి ఉంది. అక్కడ సముద్రాలు, పర్వతాలు, నదులు, వనాలు, భూమి, అంతరిక్షం, వాయువు, చంద్ర సూర్యులు, ఇంద్రాదులు, విష్ణురుద్రులు, దేవదానవులు, భూత యక్ష రాక్షసులు, చరాచర ప్రాణికోట్లు, జలము, అగ్ని ఇవేవీ ఉండవు. అక్కడ గొప్ప మహనీయుడు, మహాప్రకాశవంతుడు, సర్వకర్త, సర్వవ్యాపి అయిన ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యొక్క సంకల్పం చేత సృష్టించబడ్డ ఒక మంత్రి ఆ రాజ్యాన్ని చక్కబెడుతూ ఉంటాడు. అతడు ఘటన సమర్థుడు. దేన్నైనా చేయటానికి, ఆపటానికి శక్తి కలవాడు ఆ మంత్రి. ఆ మంత్రి దేన్ని అనుభవించలేడు, దేన్ని తెలుసుకోలేడు. అయినా సరే రాజాజ్ఞ చొప్పున సర్వకార్యాలని నెరవేరుస్తూ ఉంటాడు. ఇక రాజు ఏమి చేయకుండా ఏకాంతంలో స్వస్థ చిత్తుడై ఉంటాడు అని చెప్పాడు. అంటే ఈ లోకాలన్నీ కూడా అందులో విడిపోయి ఉండే లోకం. ఆ లోకానికి ఒక రాజు, ఆయనకు ఒక మంత్రి. ఆ రాజు సృష్టించబడ్డ మంత్రే. ఆ మంత్రిని ఎవరూ జయించలేరు అని చెప్తున్నాడు. ఆ మంత్రి ఇంకా రాజాజ్ఞని పాటిస్తాడు. ఆయన ఏమీ తెలుసుకోడు కూడా. రాజాజ్ఞ ఎలా ఉంటే అలా చేయటమే అంతే ఆయన పని. ఆ మంత్రి రాజుగారు చక్కగా ఏకాంతంలో స్వస్థ చిత్తుడుగా ఉంటాడు. ఇది చెప్పాడు విరోచనుడు. అప్పుడు బలి అడుగుతున్నాడు, ఓ మహామతి, ఆ దేశం ఏది, అది ఎలా పొందబడుతుంది, దాన్ని ఎవరు పొందారు, ఆ మంత్రి ఎవరు, లీలా మాత్రంగా జగాలన్నిటినీ జయించగలిగే మనం కూడా జయించలేని బలశాలి అయిన ఆ రాజు ఎవరు, అపూర్వమైన ఈ వృత్తాంతాన్ని నాకు వివరంగా చెప్పండి నాన్నగారు, నా సంశయాన్ని తొలగించండి అన్నాడు బలి. అంటే మరి బలి చక్రవర్తి దేవతలందరినీ జయించాడు. అలాంటి బలశాలి అయినట్టు నేను కూడా జయించలేనటువంటి ఆయన ఎవరో చెప్పండి నాకు, ఆయన వృత్తాంతం చక్కగా వివరించండి అన్నాడు. అప్పుడు విరోచనుడు చెప్పడం ప్రారంభించాడు. కుమారా, ఈ దేవాసురుల సమూహమే కాక అంతకు 1,00,000 మడుగుల సైన్యాన్ని సమకూర్చుకున్న, అంటే 1,00,000 రెట్లు, మడుగులు అంటే రెట్లు అన్నమాట, అంతటి కంటే 1,00,000 రెట్ల సైన్యాన్ని సమకూర్చుకున్న మహాబలిష్ఠుడైన ఆ మంత్రిని ఎవ్వరూ జయించలేరు. ఇంద్రుడు కానీ, యముడు కానీ, దేవాసురులు కానీ ఎవ్వరూ వాన్ని జయించలేరు. శిలపై తామర పువ్వులాగా ఖడ్గ, వజ్ర, గదా, చక్ర మొదలైన శస్త్రాస్త్రాలన్నీ వాని ఎదుట పనికి రాకుండా పోతాయి. శిలపై తామర పువ్వు అంటే ఎందుకు పనికి వస్తుంది? తామర పువ్వుని ఇసిరు కొట్టామనుకోండి శిలపైన, శిల ఏం పగలదు, తామర పువ్వే చిన్న భిన్నం అయిపోతుంది. కాబట్టి ఆయన పట్ల ఇంతమంది సైనికులు వెళ్ళినా దేవాసురుల ఉన్నటువంటి సైన్యానికి 1,00,000 రెట్లు సైన్యాన్ని తీసుకుని వెళ్ళినా ఆయన ఏమీ చేయలేమని చెప్తున్నారు. కాబట్టి ఖడ్గా ఏ ఆయుధం ఆయన మీద పనిచేయదు. అయితే కుమారా, ఆ మంత్రిని జయించడానికి ఒక్క ఉపాయం ఉంది. అదేమంటే ఆ ప్రభువు మాత్రమే ఆ మంత్రిని జయించగలుగుతాడు. మంత్రిని సృష్టించింది ప్రభువు కదా, అందుకనే ఆ ప్రభువే ఆయన్ని జయించగలుగుతాడు. ఆ మంత్రి పర్వతంలాగా అచంచలుడై ఉంటాడు. కాలక్రమంలో ఏదో ఒక సమయంలో ఆ ప్రభువుకి ఆ మంత్రిని జయించాలని కోరిక కలుగుతుంది. అప్పుడు అవలేలగా అతడు ఆ మంత్రిని జయించగలుగుతాడు. ఎవరైతే ఏ రాజు అయితే సృష్టించాడో ఆ మంత్రిని, ఆ రాజే మంత్రిని జయించాలి అనుకున్నప్పుడు జయిస్తాడు. అంతే. మన వల్ల, మామూలు వాళ్ళ, దేవదానవుల ఎవరి వల్ల కూడా కాదు ఆయన జయించటం. అప్పుడు బలి అడుగుతున్నాడు, మహాత్మా తండ్రి, ఏ ఉపాయం చేత ఒక ఉపాయం చేత జయించవచ్చు అని చెప్పాడు కదా ఆ మంత్రిని, అదే ఏ ఉపాయమో చెప్పండి అని అడిగాడు. దీన్నంతా ఉన్నదన్నట్లు చెప్పండి అన్నాడు. అప్పుడు విరోచనుడు మళ్ళీ ప్రారంభించాడు. ఓ కుమారా, ఆ మంత్రి అజేయుడైన సులభంగా వాణ్ణి జయించే ఉపాయం చెబుతాను విను.
యుక్తి చేత అతడు క్షణంలో వశమవుతాడు. ఆ ఉపాయం లేని వాళ్ళని కోపించిన సర్పంలాగా భస్మం చేస్తాడు. పిల్లల్ని లాలించి వశం చేసుకునేటట్లు ఉపాయం చేత ఆ మంత్రిని వశం చేసుకున్న వారు ఆ పిమ్మట రాజును సందర్శించి ఆ దివ్య పదాన్ని పొందగలుగుతారు. రాజదర్శనం అయితే మంత్రి వశంలోకి వస్తాడు. మంత్రి వశపడితే రాజు దర్శనం అవుతుంది. రాజు దర్శనం కాకపోతే ఆ మంత్రిని జయించటం కుదరదు. మరి మంత్రిని జయించకపోతే రాజు కనిపించడు. అందుచేత బుద్ధిమంతులు ఏదో ఒక ఉపాయం చేత రాజదర్శనం మంత్రివశం అనే రెండింటినీ ఒకేసారి కలిగేటట్లు చేసుకోవాలి. అది అంతటి చాతుర్యంతో ప్రవర్తించాలన్నమాట. రాజుని జయిస్తే మంత్రి వశం అవుతాడు, మంత్రిని జయిస్తే రాజు వశం అవుతాడు. కానీ రెండు ఒకేసారి జరగాలన్నమాట. ఓ కుమార, ఆ దేశం ఏమిటో నీకు ఇప్పుడు స్పష్టంగా చెబుతాను విను. అది సర్వదుఃఖ వినాశకరమైన మోక్షమే అవుతుంది. అంటే ఇద్దరిని ఒకేసారి జయించాలి కాబట్టి అది ఎట్లాగో చెప్తాను విను అన్నాడు. ఓ కుమార, ఆ దేశం ఏమిటో నీకు స్పష్టంగా చెబుతాను విను. అది సర్వదుఃఖ వినాశకరమైన మోక్షమే అవుతుంది. ఓ మహామతి, మనుష్యానందం మొదలు బ్రహ్మదేవుని ఆనందం వరకు సృష్టిలో కల ఆనందాలన్నిటికంటే గొప్పదైన నిరతిశయ ఆనందమైన ఆత్మయే ఆ రాజు. అంటే ఆత్మే ఆ రాజు. అంటే జీవాత్మ కాకుండా జీవాత్మ దేని నుంచి వచ్చింది? ఆత్మ నుంచే జీవాత్మ వచ్చింది. అంటే ఆత్మే మాయను సృష్టించుకొని ఆ మాయలో తాను మగ్నమైంది, నిమగ్నమైంది. అదే జీవాత్మ. ఆ మాయని తీసేస్తే ఆత్మగా మిగులుతుందన్నమాట. ఆ జీవాత్మ ఇప్పుడు మనస్సు. ఆ మనస్సు సత్తా, అసలు సత్తా నుంచి వచ్చింది కదా. కాబట్టి సత్తా రాజు, మనస్సేమో మంత్రి అన్నమాట. అయితే మిగుల ప్రజ్ఞావంతమైన మనస్సే అతని మంత్రి. ఆ మనస్సు అనే మంత్రి జయింపబడితే సర్వం జయింపబడినట్లే అవుతుంది. సర్వం సంప్రాప్తించిందే అవుతుంది. అతడు జయింపరానివాడు. కేవలం యుక్తి చేతనే అతడు జయింపబడతాడు. మరి మనస్సును జయించడం అంత తేలిక కాదు. అందుకనే చింత చచ్చినా పులుపు చావదు అని సామెత ఉంది కదా. అంటే చెట్టు చచ్చిపోయినా అందులోని పులుపు ఎట్లా చావలేదు. వృద్ధాప్యం వచ్చిన కోరికలు సాధారణంగా తీరం సాధారణ మానవుడికి ఆ ఆధ్యాత్మిక చింతన లేకపోతే. కాబట్టి ఇంకా జన్మెత్తాలని, లేకపోతే మళ్ళీ హుషారుగా కుర్రవాడిలాగా ఉండాలని, మళ్ళీ అనుభవించాలని ఎన్నో ఆశలు ఇంకా ఉంటూనే ఉంటాయి మనసులో, వృద్ధులకి కూడా. ఎందుకంటే ఆత్మచింతన లేని వాళ్ళకి, వృద్ధులలో ఆత్మచింతన లేకపోతే అలా అనిపిస్తుంది. కాబట్టి మరణం అంటే భయం. అయ్యో మరణించకూడదు అనుకుంటాడు వాడు. కాబట్టి ఆత్మేమో రాజు, మంత్రేమో మనస్సు. మరి ఈ మంత్రిని, మనస్సును జయించడం చాలా తేలికే, చాలా కష్టం. రెండు ఉపయోగించవచ్చు అక్కడ. మనస్సుని ఎవరైతే నిగ్రహిస్తారో వాడు నిజంగానే గొప్పవాడు. మనస్సును నిగ్రహించడం అంటే కోరికలు మనస్సును చంపేయటం. మనస్సును చంపేయటం అంటే మనస్సులో కోరికలు లేకుండా చేసుకోవటం. అసలు మనస్సు అంటేనే కోరికల ప్రవాహం కదా. కాబట్టి కోరికల ప్రవాహాన్ని ఆపితే మనస్సును చంపేసినట్టు అవుతుందన్నమాట. అది అంత తేలిక కాదు. కానీ ఇది వశం చేసుకునే వాడికి మాత్రం అది ప్రాక్టీస్ చేసి చాలా అభ్యాసం చేస్తే అప్పుడు తేలిక అవుతుంది అది. అందుకని కేవలం యుక్తి చేత, అంటే ఏ ఆయుధాలు పనిచేయవు. దేవదానవులకి ఉన్న 1,00,000 రెట్ల సైన్యాన్ని తీసుకెళ్ళినా, శంఖచక్ర గదాధారాలు ఏవి తీసుకెళ్ళినా అది లొంగదు. మరి దేని చేతలో నిరాశ, దానికి నిరాశ కలగాలి. మనం ఇంకా ఏమీ అనుభవించకూడదనే భావం దానికి రావాలన్నమాట. అప్పుడు బలి అంటున్నాడు, మహాత్మా, ఏ యుక్తి చేత చిత్తం జయింపబడుతుందో దాన్ని ముందుగా నాకు చెప్పు. అందువల్ల భీకరమైన ఆ శత్రువును నేను జయిస్తాను అంటున్నాడు బలి. అప్పుడు విరోచనుడు అంటున్నాడు, అంటే బలి తండ్రి అయిన విరోచనుడు, కుమార, విషయభోగాలందు కోరికని సంపూర్ణంగా నశింపచేయటమే ఆ మనోజయానికి ఉపాయం. కాబట్టి
ఏదో ఒక కోరిక మిగిల్చిందాను మిగతా అన్ని వదిలేస్తానంటే కుదరదు. అక్కడ సంపూర్ణంగా నశింపచేయాలి కోరికలన్నిటినీ. అదే మనస్సును జయించడానికి ఉపాయం. ఇదే ఉత్తమమైన యుక్తి. దీని చేతనే మత్తగజాన్ని పోలిన మనస్సు శీఘ్రంగా వశంలోకి వస్తుంది. అది కాబట్టి ఓ మహామతి, ఈ యుక్తి దుష్ప్రాప్యం. ఈ యుక్తి అంత తేలికంగా లభించేదేం కాదు, సుప్రాప్యం కూడా అలాగే తేలిగ్గా కూడా వస్తుంది. అంటే మనస్సును ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవటం ఎవరి చేతుల్లోనూ లేదు, ఇంకొకళ్ళ ద్వారా ఇదే సాయం వల్ల అవ్వదు. మనకి మనమే దాన్ని స్వాధీనం చేసుకోవాలి. మనకు మనమే స్వాధీనం చేయాలంటే మన అభ్యాసం ద్వారానే. అందుకనే అక్కడ ఎంతమంది బాహ్యంగా శత్రువులు ఉన్నా, వచ్చిన లక్షలాది సైన్యం వచ్చినా ఏమీ చేయలేవు, చక్ర గదాధారాలు ఏమి వచ్చినా ఏం చేయలేవని చెప్పింది అందుకే అనమాట. కాబట్టి నీవుగా నీవు ప్రయత్నం చేయాల్సిందే. అందుకనే ఆత్మయే నీ శత్రువు, ఆత్మయే నీ బంధువు, ఆత్మనే బంధు, ఆత్మైవ రిపురాత్మన అని ఆత్మ సంయమంలో మనం చాలాసార్లు ముఖ్యమైన శ్లోకంగా దాన్ని విన్నాం. కాబట్టి నీ ఆత్మే నీకు శత్రువు కోరికలతో ఉన్నప్పుడు, నీ ఆత్మే నీకు బంధువు కోరికలు నశించినప్పుడు అని. కాబట్టి ఓ మహామతి, ఈ యుక్తి దుష్ప్రాప్యము సుప్రాప్యము కూడా. అంటే బహు కష్టమైనది, బహు తేలికైంది కూడా. అభ్యాసం చేయకపోతేనేమో చాలా కష్టమైనటువంటిది, అభ్యాసం చేస్తే చాలా తేలికైనటువంటిది. పుత్ర, సంసార విషయాలందు విరక్తి చెందనంత వరకు జీవులు ఈ సంసార గర్తంలో పడుతూనే ఉంటారు. విరక్తి చెందకపోతే అందులోనే ఉండిపోతాం. ఎందుకే కదా, ఏదైనా సరే దేని పట్ల విరక్తి కలిగిందో దాని నుంచి దూరంగా ఉంటాం. దేని పట్ల విరక్తి కలగలేదో, ఆసక్తి ఉందో దాని పట్ల బంధం ఏర్పరచుకుంటాం, సహజమే కదా. కాబట్టి ఎంత బలవంతుడైనా తాను స్వయంగా నడవకపోతే గమ్యాన్ని చేరలేనట్లే, అభ్యాసం చేయకుండా ఎవరూ విషయ విరక్తిని పొందలేరు. కనుక దేహదారి అయిన ప్రతి పురుషుడు ధ్యేయ రూపమైన త్యాగాన్ని నిరంతరం అభ్యసిస్తూ భోగాల ఎడ విరక్తిని పెంచుకోవాలి. ఈ విషయంలో పురుష ప్రయత్నానికి మించిన సాధన ఏదీ లేదు. అంటే ధ్యేయ త్యాగం అంటే మనస్సుతో సహా దేహేంద్రియాది సంఘాతాన్ని ఆత్మ నుండి వేరు చేయాలి. తత్వ విచారం ద్వారా అవి అసత్యమని తెలుసుకోవాలి, నిశ్చయించుకోవాలి. ఈ అహం పదార్థంతో అంటే ఇప్పుడు అనుకున్న ఈ దేహ సంఘాతం అంతా కూడా చిద్వస్తువైన నాకు సంబంధం లేదు అనే ఆత్మజ్ఞానం పరిపక్వమవ్వాలి. అప్పుడు లీలామాత్రంగా పనులు చేస్తూ అంతఃకరణలో ప్రశాంతితో కూడిన నిశ్చయ రూపంతో ఉండటమే ధ్యేయవాసనా త్యాగం. ఇది 3 రోజుల నుంచి మనకి ధ్యేయవాసనా త్యాగాన్ని రోజు ఒకసారి వినిపిస్తున్నాను, మళ్ళీ మళ్ళీ వింటే గుర్తు ఉంటుందని. ఆ ధ్యేయవాసనా త్యాగాన్ని పెంచుకోవాలి. అంటే దేహ సంఘాతం మనసుతో సహా ఇంద్రియ సంఘాతాన్ని అంతా వదిలేయాలి. నేను ఆత్మస్వరూపుడిని, నాకు సంబంధం లేదు వీడితో అని భావించాలన్నమాట. నిరంతరం ఇలా అభ్యసిస్తూ భోగాల ఎడ విరక్తిని పెంచుకోవాలి. ఎందుకని విరక్తి ఎట్లా వస్తుంది? భోగం ఎడ అరే కాసేపే కదా దీని సంతోషం, ఆ తర్వాత మళ్ళీ కష్టమే కదా. తిన్నాం గారెలు ఇష్టమని తర్వాత అజీర్తి చేసి బాధ పెట్టింది, కాబట్టి ఇది తాత్కాలిక సుఖమే కదా. అలా ప్రతి విషయంలోనూ అది తాత్కాలికంగా మన భోగాన్ని కలిగిస్తుంది, తర్వాత దుఃఖాన్ని కలిగిస్తుందని మన ఆలోచనలో రావాలి వెంటనే. అప్పుడు భోగాల ఎడ విరక్తి కలుగుతుంది, లేకపోతే కలగదు. ఈ విషయంలో పురుష ప్రయత్నానికి మించిన సాధన ఏదీ లేదు. కాబట్టి పురుష ప్రయత్నం తప్పకుండా చెయ్యాలి అని అంటున్నాడు. అప్పుడు ఓ దానవేశ్వర అని బలి అడుగుతున్నాడు. మరి ఇంత చెప్పారు కదా తండ్రి, అప్పుడు తండ్రిని మళ్ళీ అడుగుతున్నాడు బలి. ఓ దానవేశ్వర, నిరంతరం ఆత్మయందు స్థితి కలిగి ఉండటానికి అవసరమైన విషయ విరక్తి మనుష్యునికి అసలు ఎలా సిద్ధిస్తుంది అని. అప్పుడు విరోచనుడు అంటున్నాడు, ఓ కుమారా, ఆత్మ సందర్శనం అనే లత మోక్షఫలాన్ని ప్రసాదిస్తుంది, అదే విషయ విరక్తిని కూడా కలగజేస్తుంది. అందువల్ల ఆత్మదర్శనం కోసం ప్రయత్నం చేస్తూ అదే సమయంలో భోగాల్లో ప్రీతిని కూడా వదులుతూ ఉండాలి. 2 ఒకేసారి చేయాలి. ఆత్మదర్శనం కోసం ప్రయత్నించాలి, భోగాలను నెమ్మదిగా వదులుతూ ఉండాలి. మార్కులు ఎక్కువ రావాలంటే కష్టపడాలి. అంతకుముందు వచ్చిన మార్కుల కంటే ఇప్పుడు ఇంకో కొంచెం ఎక్కువ వస్తాయి. మళ్ళీ ఇంకా కష్టపడితే
ఇంకా పరీక్షలో ఇంకా కొంచెం మార్కులు ఎక్కువ, అలా 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 ఉత్తీర్ణత, అలాగే ప్రథమ స్థానం, అలాగే 100కి 100 వస్తాయి అన్నమాట. అలా ఈ ప్రయత్నంలో వైరాగ్యం పెంచుకుంటూ కొద్దిగా ఇప్పుడు 100 విషయాల పట్ల ఆసక్తి ఉంది, ఇప్పుడు ఒక విషయాన్ని వదిలేస్తే 99 విషయాల పట్ల ఆసక్తి, ఇలా నెమ్మదిగా ఆ విషయ ఆసక్తి అనేది లేకుండా 0 విషయ ఆసక్తికి రావాలన్నమాట. అదే సమయంలో ఆత్మదర్శనం కూడా ప్రయత్నించాలి, ఆత్మదర్శనానికి అంటూ చెప్పారు. చెబుతూ ఇంకా సాధకుడైన వాడు ఎలా ఉండాలో చెప్పబోతున్నారు. అది రేపు తెలుసుకుందాం. స్వస్తి.